దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు. ఏమండి, ఎందుకు మన సమయం వేస్ట్ అవ్వాలి? ఎందుకు మన సమయాన్ని దేవుడు వృధా చేసుకోవద్దు అంటున్నాడు? ఒకసారి ఫోన్ పట్టుకున్నాను, ఎలాగా ఇంకా రోలింగ్ చేస్తాం మొదలెడితే గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు వెళ్ళిపోద్ది. ఈ రోజుల్లో మనం చూస్తే కాసేపు కూర్చుని నలుగురు మాట్లాడుకునేది లేదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నలుగురు కూర్చుంటే 4 ఫోన్లు ఉంటున్నాయి. 4 ఫోన్లో టైంను వేస్ట్ చేసుకోవడం ద్వారా మనకి కలిసి వచ్చేదేమీ లేదు. అందుకే ప్రార్థనా జీవితంలో పడిపోతున్నారు, వాక్యములో పడిపోతున్నారు, ఆత్మీయతలో పడిపోతున్నారు, రోగాలు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండలేదు, కొట్లాట, దెబ్బలాట, శోధనలు, పోరాటాలు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట వినక సమయాన్ని దేవుడు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. టైంని వేస్ట్ చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే దాన్ని వాడుకుంటాం తెలుసుకోవాలి మనం. బైబిల్లో అలా వాడుకున్న వారిలో ఒకరిని చూపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయమును చూస్తే 1వ వచనం నుండి 10 వచనాలు మనం చదివితే, ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరుగాని పొట్టివాడినైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. యేసును చూడాలనే ఆశ తన హృదయంలో బాగా బలవంతమైంది. మన జీవితాల్లో టైం వేస్ట్ చేసుకోకూడదు. జక్కయ్య మేడి చెట్టు ఎక్కించి కూర్చున్నాడు. ఈ లోపల ప్రభువారు వస్తూ ఉన్నారు. జక్కయ్య దగ్గరికి రాగానే పేరు పెట్టి పిలవగానే జక్కయ్య ఆశ్చర్యపోయాడు. నా పేరు ఎలా తెలుసు ప్రభుకి? ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆయన కంటిలో కళ్ళు పెట్టి చూశాడు. ఎప్పుడైతే యేసు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ చెట్టు దిగి చూశాడో వెంటనే అతని నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే, ఎవరి దగ్గరైనా నేను అన్యాయముగా తీసుకుంటే వానికి నేను 1కి 2, 3, 4 గంటలు చెల్లిస్తాను. మాట్లాడుతాను. జక్కయ్యను చూసి చూడనట్టు యేసు వెళ్ళిపోతే ఏమవును? జక్కయ్య నరకానికి పోదుడు. కమోన్ జక్కయ్య రా, నేడు నేను నీ ఎంట ఉండవలసింది. అంటే జక్కయ్య తెలివైనోడు కాబట్టే సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకున్నాడు. ఏమంటే జక్కయ్య ఒక టైం వచ్చింది, ఆ టైంను వాడుకున్నాడండి. దాన్ని వృధా చేసుకోవాలా? ఓ మాట చెప్పనా, నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటే నీ దీవెన ఎవరికి వెళ్ళిపోద్ది? వేరే వారికి వెళ్ళిపోద్ది. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన టైంను మనం వాడుకోవాలి.